భాద్రపద శుక్ల సప్తమి తిథి ఉంది. దీన్ని ఫలసప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా శని దోషాలు తొలగింపజేసుకోవటానికి, కార్యసిద్ధిని పొందటానికి గణపతికి సంబంధించిన ఎలాంటి ముఖ్యమైన పరిహారాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఫలసప్తమి. ఫలసప్తమి సందర్భంగా సూర్యనారాయణమూర్తిని మనస్సులో స్మరించుకుంటూ తమలపాకు మీద తడిగంధంతో గుండ్రంగా ఒక రూపు గీసి పూజామందిరంలో ఉంచి పండ్లతో దాన్ని పూజించాలి. సూర్యుడి నామాలు చదువుకోవాలి. ఆ పండ్లే నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి ఉపవాసం ఉండాలి. ఫలసప్తమి సందర్భంగా ఈ విధి విధానం పాటిస్తే సూర్యుడి అనుగ్రహం వల్ల ఉద్యోగపరంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది. పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించడానికి కూడా ఫలసప్తమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. అలాగే గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా జాతకంలో ఉన్న శని దోషాలు తొలగింపజేసుకోవటానికి, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడటానికి దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి విగ్రహం దగ్గర 8 గరికపోసలు ఒక రావి ఆకు ఉంచి నమస్కారం చేసుకోండి. శనిదోష తీవ్రత తగ్గిపోతుంది, గణపతి అనుగ్రహం కలుగుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా దారువుతో చేసిన గణపతిని, అంటే కర్రతో చేసినటువంటి గణపతి చిన్న రూపును ఇంటి సింహద్వారం పైభాగంలో ఏర్పాటు చేసుకొని ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఆ దారువు గణపతికి సింధూరం బొట్టు పెట్టి ధూపం వేస్తే కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది. గృహంలో సానుకూల శక్తులు పెరుగుతాయి. అలాగే విద్యార్థులు విద్యారంగంలో అద్భుతంగా రాణించాలంటే, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలంటే గణేష నవరాత్రుల్లో గణపతి విగ్రహానికి పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి. 21 ఎర్రగన్నేరు పూలతో పూజ చేయాలి. ఆవు నెయ్యి దీపాన్ని గణపతి దగ్గర వెలిగించాలి. ఇలా చేస్తే విద్యారంగంలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించాలంటే మాత్రం గణపతి దగ్గర 5 ఒత్తుల దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించాలి. అలాగే శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవాలంటే గణేష నవరాత్రుల సందర్భంగా ఎర్రమందార పూలతో గణపతిని పూజిస్తూ దానిమ్మ పండు గింజలు గణపతికి నైవేద్యంగా సమర్పించండి. శత్రుబాధలు తొలగిపోతాయి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో విజయం చేకూరాలంటే, సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే, కోర్టు వ్యవహారాల్లో విజయాలను త్వరగా అందిపుచ్చుకోవాలంటే గణేష నవరాత్రుల్లో గణపతిని జిల్లేడు పూలతో పూజిస్తూ వెలగపండు గణపతికి నైవేద్యంగా సమర్పించండి. భూలాభము గృహలాభం తొందరగా సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీ సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించాలంటే మీకు దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి ఈ నవరాత్రుల్లో ఆలయ ప్రాంగణంలో జంట ఆవు నెయ్యి దీపాలు వెలిగించండి. 2 ఆవు నెయ్యి దీపాలు పక్కపక్కనే ఆలయ ప్రాంగణంలో వెలిగించి గణపతికి అర్చన చేయించుకొని గణపతి ఆలయ ప్రాంగణంలో చిన్నపిల్లలకి పాలు కానీ తీపి పదార్థాలు కానీ మీ చేత్తో పంచిపెట్టండి. ఇలా చేస్తే మీ సంతానం సంవత్సరం మొత్తం మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి గణేష నవరాత్రుల సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.